రాగి పిండితో ఎక్కువ రోజు క్రిస్పీగా ఉండి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే కనుక రాగి పిండి జంతువులు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బౌల్లోనికి కప్పు పుట్నాల పప్పు వేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. బౌల్లోనికి జల్లెడ పెట్టుకుని 3 కప్పుల రాగిపిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్తో రాగిపిండిని కూడా వేసుకోవాలి. రాగిపిండిని జల్లించుకోవాలి. తర్వాత అదే కప్తో హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకుని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు కూడా వేసుకుని జల్లించుకోవాలి. మీకు కనుక ఇలా బరకగా వచ్చింది కదా, మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని జల్లించుకోవచ్చు. తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా వాము అనేది క్రష్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకుని పోసుకోవాలి. మీరు కావాలంటే కనుక నెయ్యి ప్లేస్లో నూనె బటర్నైనా సరే వాడుకోవచ్చు. స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత చేతితో ఈ నెయ్యిని పిండి పట్లు బాగా కలుపుకోవాలి. తర్వాత పిండిని ఇలా ముద్ద చుడితే ముద్దలా రావాలి. మీకు గనక రాలేదంటే కనుక కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మీకు గనక నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు. అలాగే మీరు కావాలంటే మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండిని ఇలా కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టి కలిపితే జంతువులు అనేవి ఇరిగిపోతాయి. జంతు కిందలోకి కొద్దిగా నూనె అప్లై చేసుకుని మనకు కావాల్సిన షేప్ని పెట్టుకుని మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా వేసుకుని ఇప్పుడు జంతువుల్ని ప్రిపేర్ చేసుకోవడమే. ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉండాలంటే కనుక రాగి పిండితో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, ఈజీగా, హెల్తీగా జంతికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ జంతికల్ని వేసుకోవాలి. లేదంటే కనుక ఇలా గట్టి పైన సరే వేసుకోవచ్చు. ఈ జంతికలు అనేవి కొద్దిగా చిన్నగానే వేసుకోవాలి. మరీ పెద్దగా అయితే పిండి అనేది మరీ సాఫ్ట్ ఉంటుంది కాబట్టి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. డీప్ ఫ్రైస్లో నూనె పెట్టుకుని నూనె అది వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జంతికలను వేసుకోవాలి. వేసుకుని వెంటనే కలపకుండా ఒక 4-5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇవి కొద్దిగా గట్టిపడిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ జంతికలు అనేవి రంగు మారుతుంది తెలియదు కాబట్టి నూనెలోని బబుల్స్ ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలోని బబుల్స్ ఆగిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే కనుక మాడిపోతాయి. ఇలా వేసేటప్పుడు కూడా నెమ్మదిగా వేసుకోవాలి. లేకపోతే కనుక జంతువులు అనేవి ఇరిగిపోతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా రాగి పిండితో జంతువుల్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకోవచ్చు. మిగిలిన పిండితో కూడా ఇలాగే జంతువులను ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై